నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ జూలై 26వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులలో చక్కటి కార్యసిద్ధి అనేది కలగబోతోంది. ముఖ్యంగా స్నేహపూర్వక వాతావరణం అనేది నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మాటలకు మీరు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళాలి. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీరు చేసేటటువంటి పనులలో వచ్చే అడ్డంకులను అయితే ఎదుర్కొంటారు. ఇక ఆరోగ్యం పట్ల ఈ రాశి వ్యక్తులు శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. లేకుంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు పరిచయస్తుల నుండి ప్రత్యేక బహుమతులను మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక మీ వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య బంధం బలపడుతుంది. మీ మధ్య అవగాహన బాగా పెరుగుతుంది. ఇక ఉద్యోగుల గురించి చూస్తే గనుక ఉద్యోగస్తులకు పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు శుభ వార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. మీకు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకుంటారు. లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎక్కువగా ఉత్సాహంతో ఏ పని కూడా చేయకూడదు. లేకుంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక ముఖ్యమైన పనులను సమయానికే పూర్తి చేయండి. మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీ ప్రియమైన వారితో సమయం గడపడం కారణంగా చాలా సంతోషంగా మీరు అయితే మారుతారు. ఇక మీరు రేపటి రోజున ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రుణయత్నాలు సఫలమవుతాయి. బంధువులతో ఉన్నటువంటి మాట పట్టింపులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు. వ్యాపారాలు రేపటి రోజున అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీకు కొత్త బాధ్యతలు పెరగబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవడం కోసం మీరు చేస్తున్నటువంటి ఆర్థిక మార్గ ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తోంది. ఆదాయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగులు మరింత ఎక్కువగా జీతభత్యాలు ఇచ్చే సంస్థలలో మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కొద్ది శ్రమతో పూర్తి అవుతాయి. ఆస్తి వివాదం ఒకటి సమస్య పోతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశము ఉంది. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు మీకు సాఫీగా సాగుతాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మీరు చక్కదిద్దుకుంటూ ఖర్చులను అదుపులో పెడతారు. సన్నిహితులు సోదరులతో సఖ్యత బాగా పెరుగుతుంది. ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు రేపటి రోజున మీ కష్టానికి తగినటువంటి ఫలితం అయితే తప్పకుండా పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో ఉండేటటువంటి కొన్ని అవాంతరాల నుండి అయితే బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఆశలు ఫలిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇప్పటి వరకు వ్యాపారులకు మీ వ్యాపారంలో ఏర్పడినటువంటి తగాదాలను అయితే ఇప్పుడు మీరు పరిష్కరించుకోబోతున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా మీరు దానిని అధిగమిస్తారు. దూర ప్రయాణాలు నివారించండి. పెట్టుబడులలో జాగ్రత్త వహించాలి. ప్రేమలో కొత్త అనుభూతులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అనుసంధానం బాగా బలపడుతుంది. భావోద్వేగపూరితమైనటువంటి సంభాషణలు మీకు ప్రేమను మరింత పెంచుతాయి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి మీకు కీలకమైనటువంటి సమాచారము అందుతుంది. భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు మీకు రేపటి రోజున దక్కబోతూ ఉన్నాయి. కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి పరిష్కరించుకుంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఏమైనా చిక్కులు ఉంటే అవి తొలగిపోతాయి. కళారంగం వారికి, చిత్రరంగం వారికి ఆకస్మిక అవకాశాలు వస్తాయి. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున రాఘవేంద్ర స్వామిని ఆరాధించండి. నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం, ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. ఇక ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.